తమిళనాడులో జరిగిన సంఘటన అండి. ఆ దైవజనుడు వస్తే కళలను ఆశపడుతున్నాను. వాళ్ళ చర్చి క్వైర్ అండి, క్వైర్లో ఉండే ఆమె, పాటలు పాడే ఆమె యాక్సిడెంట్లో చచ్చిపోయారన్న వార్త అందిందండి తనకి. ఆమెని మార్చురీలో పెట్టేశారు. మార్చురీ అంటే తెలుసు కదమ్మా, శవాల గది అంటారు కదా, అక్కడ పెట్టేశారు. ఈయన కారు వేసుకుని వెళ్ళిపోయాడండి. తమిళనాడులో జరిగిన సంఘటన. ఆయన కారు వేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే అక్కడ ఉన్న డాక్టర్స్ని అడుగుతున్నాడు అనమాట. తన పేరు చెప్పాడు, తన పేరు ఎబ్సిబా ఏదోనండి. ఆ సిస్టర్ ఎక్కడని అడుగుతున్నాడు. ఆవిడ ఇక్కడ ఎందుకుంటూ చచ్చిపోయింది, ఆవిడని సవాల్ గదిలో పెట్టారని అనగానే, అంటే కుదరదే, ఈవినింగ్ ఏముంది, మీటింగ్ ఉంది, ఆవిడ పాటలు పాడాలి. ఇదే ఈవినింగ్ ఉండి పాటలు పాడాలంటున్నావు, కానీ ఆవిడ ఏమైపోయింది, చచ్చిపోయింది అని అనగానే, లేదా కుదరదు, నేను నాకు చూపిస్తాను కానీ నేను నమ్మను అంటే, సరే ఈ డాక్టర్స్ పట్టుకుని తీసుకెళ్ళారండి. అక్కడ నోట్స్ కూడా వచ్చారు. అక్కడ చాలామంది ఉన్నారు. వెంటనే అక్కడ పడుకున్న వ్యక్తి దగ్గర తీసుకెళ్ళి ఆ యొక్క ముసుగు తీసారండి. ముసుగు తీస్తే ఆవిడని చూపించారండి. ఈవిడే కదా ఎబ్సిబా, ఇదిగో చచ్చిపోయాను. ఆవిడ మళ్ళీ అప్పచెప్పాలి ఇంటికి, మీరు పేచి పెట్టకండి, మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటే, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ముసుగు తీసిన ఆమె దగ్గరికి వెళ్ళి, ఎబ్సిబా సాయంత్రం మీటింగ్ ఉంది, ఇక్కడేం చేస్తున్నావు అన్నాడండి ఆయన. ఈ పాయింట్ అర్థమైందా? ఏమన్నాడండి ఆయన? సాయంత్రం మీటింగ్ ఉంది, ఇక్కడ నుండి ఏం చేస్తున్నావు, త్వరగా లేచి వెనక్కి రాని. ఆయన లేచి ఇలా తిరిగేటప్పటికి ఆ శవం లేచి కూర్చుందంటండి. హల్లెలూయా! ఆ లేచి కూర్చున్న వెంటనే ఆవిడ ఆ యొక్క స్ట్రెచర్ మించి లేచింది. ఆన్ ద స్పాట్లో డాక్టర్లు అందరూ మోకాల మీద పడిపోరంటండి. అమ్మ బాబోయ్, మా కళ్ళ ద్వారా మేమే నిర్ధారణ చేసేసాను, ఆల్రెడీ డెత్ సర్టిఫికెట్ కూడా ప్రిపేర్ చేసేసారు. ఒక మాట చెప్పమంటారా, ఆ దైవజనుడి ద్వారా కార్యం ఎందుకు జరిగిందో చెప్పమంటారా? ఆయన చనిపోయిన వారిని కూడా లేపే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు అని ఆయన ఆలోచన విధానం మారింది. కాబట్టి చప్పట్లు కొడుతూ గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా! అందరు చెప్పిన మాట, ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకునేంత వరకు అందరూ చెప్పేది ఏంటో చెప్పమంటారా? ప్రభువా నీ స్తోత్రం, ప్రభువా నీకు వందనాలు ప్రార్థన చేస్తారండి. కానీ ఇది జరగదండి, ఇది అవ్వదండి, ఇది అవుతుందో లేదో నాకు నమ్మకం లేదండి, పాస్టర్లు అలా చెప్తారండి. ఇవన్నీ కూడా నువ్వు ఎందుకు చెప్తున్నావు తెలుసమ్మా? నువ్వు కొంత నెగిటివ్ పీపుల్ దగ్గర ఎక్కువ సమయం గడుపుతున్నావు కాబట్టి. ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నువ్వు కూర్చుంటే నీకున్న విశ్వాసం ఊడిపోతుంది. ఎక్కడ విశ్వాసం బలపరచబడుతుందో అక్కడ ఎక్కువ సమయం గడపడం వల్ల నీ విశ్వాసం ఇంకా స్ట్రాంగ్ అవబోతుందండి. హల్లెలూయా! చెప్పాలి గట్టిగా హల్లెలూయా! నెగిటివ్ పీపుల్ దగ్గర కూర్చోవద్దండి దయచేసి. ఒకవేళ అక్కడ కూర్చోవలసిన పరిస్థితి వస్తే నీ ప్రభావం వాళ్ళ మీద పనిచేయాలి, కానీ వాళ్ళ ప్రభావం నీ మీద పనిచేయడానికి వీల్లేదు. నమ్మిన వాళ్ళు, నమ్ముతున్న వాళ్ళు చప్పట్లు కొడుతూ గట్టిగా ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా! దైవజనుడు మీటింగ్ పెట్టినా, దైవజనుడు ఒక ప్రేయర్ పెట్టినా, దైవజనుడు ఒక స్ట్రీట్ ప్రేయర్ పెట్టినా కూడా ఐ కమ్ విత్ యూ, నేను వస్తానండి మీతోటి, మేము వస్తామండి, ఖచ్చితంగా మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము. దేవుని రాజ్యము మీతో పాటు మనం కట్టబోతున్నామని చెప్పగలగాలని. అందరు నాతోనండి, మారాలండి. మారాలి వద్దా? చెప్పండి గట్టిగా. ఒక తల్లిదండ్రులు ఇద్దరు కూడా తన బిడ్డను ఎత్తుకుని అలా తీసుకెళ్తున్నారండి. తల్లి తిడుతుంది కొడుకుని, రాయ్ నువ్వు సరిగ్గా చదువుకోకపోతే ఆ చెత్త ఏరుకుంటున్నాడు చూడు, అలాగ అయిపోతామని తిట్టిందా. వెంటనే తండ్రి ఆమె యొక్క దగ్గర ఉన్న బిడ్డను ఎత్తుకుని, ఆ బిడ్డని లాక్కుని ఆ తండ్రి తన దగ్గర తీసుకుని, ఏయ్ అలా మాట్లాడకు అని చెప్పి తన వైపు తిరిగి ఏం చెప్పాడు తెలుసా? నాన్న, నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసి అలాంటి వాళ్ళకి మంచి జీతాలు ఇవ్వాలి నాన్న అని చెప్పాడట. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ ఇంట్లో ఏం మాట్లాడాలో తెలుసా? పాజిటివ్. అందరు నాతో జరుగుతుంది. నీ బిడ్డ ఫెయిల్ అయిపోయాడా, రే డబ్బు వేసిపోతున్నాడు, నువ్వేంటి ఇలా తయారావు అని, అది కాదు. తన దగ్గర కూర్చొని మీరు ప్రోత్సహించండి, వాడు గొప్ప ప్రయోజకుడిగా మార్చబడతాడు. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడండి. వాళ్ళ అబ్బాయి 10th క్లాసు 2 సబ్జెక్టులు తప్ప అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాడు ఆయన. వినండి, చాలా జాగ్రత్తగా. 2 సబ్జెక్టులు తప్ప అన్ని సబ్జెక్టులు 2 సబ్జెక్టులే పాస్ అయ్యాడు. వాడు చుట్టాల ఇంటి దగ్గర ఉన్నాడు, రిజల్ట్స్ వచ్చినాయి. వెంటనే ఈయన ఫోన్ తీసుకున్నాడు, చూస్తే ఫెయిల్ అయిపోయాడు. ఫోన్ చేశాడండి,
నాన్ ఫోన్ అనేటప్పటికి గుండె ఎగిచిపోతుంది వీడికి. ఏం తిడతాడరా బాబు అనుకుని ఫోన్ ఎత్తాడండి. ఫోన్ ఎత్తిన వెంటనే ఏ తండ్రి చేయలేని పని అతను చేసి నేను చాలా హ్యాపీ అయిపోయానండి. ఆయన ఏం చెప్పాడు తెలుసా? తన కొడుకు ఫోన్ చేసి ఏం చేయాలో చెప్పండి మీరు. 3 పూట్ల ఏడ్రా ఫెయిల్ అయిపోయాను తిట్టాలి కదా. ఫోన్ చేసి ఏం చేశాడు తెలుసు? ఈయన మంచి ప్రార్థనా పరుడండి, బైబిల్ పిచ్చిగా చదువుతాడండి, దేవుని జ్ఞానము కలిగిన వ్యక్తి అండి. ఫోన్ చేసి ఏం చెప్పాడు తెలుసా? కంగ్రాచ్యులేషన్ నానా అని చెప్పాడు అంటాడు. ఆడు షాక్ అంటాడు. నానా నువ్వు నిజంగా చూసావు నాన్న అన్నట్టు. ఏంటి నాన్న? చూశాను నాన్న, 2 సబ్జెక్టులే కదా నువ్వు పాస్ అయ్యావు, కంగ్రాచ్యులేషన్ చెప్తున్నావు ఏంటి నాన్న 2 సబ్జెక్టులు పాస్ అయితే? నానా ఆ 2 సబ్జెక్టులన్నా పాస్ అయ్యావు కాబట్టి దానికి నేను కంగ్రాచ్యులేషన్ చెప్తున్నాను అని చెప్పాడు అంటాడు. హల్లెలూయా, అలా చెప్పాలి గట్టిగా. అర్జెంటుగా నువ్వు బ్యాగ్ తీసుకుని వచ్చి అక్కడ ఉండొద్దు, నేను నీ పొరపాటు చేసేస్తారు వచ్చేయండి, ఇంటికి తీసుకొచ్చి కష్టపడి చదువు నాన్న, సప్లిమెంటరీ కట్టి మొత్తం అటు పాస్ అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయి ఇటు టాప్ కంపెనీలో ఈరోజు జాబ్ చేస్తున్నాడండి. ఈరోజు తను జాబ్ చేసేంత స్థాయికి రావడానికి కారణం చెప్పమంటారా? ఆ రోజు తండ్రి మాట్లాడిన విధానం అండి. కొంచెం అర్థమవుతుంది అనుకుంటున్నాను వాక్యం. ఏదో మాట్లాడేసామంటే కుదరదండి. యు స్పీక్ పాజిటివ్, యు స్పీక్ స్పిరిచువల్లీ. నువ్వు మాట్లాడే ఆత్మీయంగానే ఉండాలి, నీ ఇల్లు ఆత్మీయంగానే ఉండాలి, నీ వాతావరణం ఆత్మీయంగా ఉండాలి. కష్టం వచ్చిందంటే నేను చాలామందిని చూశానండి, కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఒక వస్తువు అవసరమైనప్పుడు బయటికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చి ఏం చేస్తున్నారు? వస్తువు కొనేస్తున్నారు. బిడ్డకి వివాహం అయిన తర్వాత అత్తోరింటి పోయిన తర్వాత ఈ బిడ్డ కూడా అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? పక్కింటికి వెళ్ళి అప్పు చేసేస్తుంది. కారణం చెప్పండి. ఎక్కడ పెరిగింది? ఎక్కడ ఎలాంటి వాతావరణంలో పెరుగుతామో అలాంటి మైండ్ సెట్టే మనకు వస్తుందండి. అవునా కదా చెప్పండి, చెప్పలు గట్టిగా. ఎంత కష్టం వచ్చినా నేను అప్పు చేయను, ఇలాగే ఉంటాను, ఏం పర్లేదు. గతంలో బిర్యానీలు తిన్నాం, ఇప్పుడు కష్టం వచ్చింది, పచ్చడన్నము మామూలు పెరుగన్నం గంజన్నం తిన్నా ప్రాబ్లం లేదని సంతోషంగా అది తీసుకుని తింటున్నప్పుడు ఆ దృశ్యాన్ని ఎవరు చూస్తున్నారంటే బిడ్డలు చూస్తున్నారండి. ఇది వాళ్ళ మీద ప్రభావితం చేస్తుందండి. వాళ్ళ జీవితంలోని మన జీవితం ఒక సాక్ష్యంగా మారిపోవాలి, ఒక మాదిరిగా మారిపోవాలి. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమెనే చెప్పండి గట్టిగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం అందరూ చూడండి అమ్మా. ఈరోజు వాక్యంలో ఉన్న 3rd పాయింట్ ఏంటంటే ఆలోచించే విధానము వాక్యానుసారంగా మార్చుకో. 3వ పాయింట్ ఏంటి? వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మార్చుకోవద్దు, వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మార్చుకోవద్దు, ఎవరో చెప్పారని మార్చుకోవద్దు. హలో, ఎంతమంది ఉదయం లేచినండి రాసులు చూసుకుంటున్నారు? అర్థం కాలేదనుకుంటారు. కొంతమంది పేజీలు తిప్పుకుంటారండి. ఏ రాశి ఉన్నవాళ్ళు, రాశులు అంటే తెలుసు కదమ్మా, మీనారాశి, ఏ రాశులు ఉంటాయి, కర్కట రాశి, వృచ్చికము ఉంటాయి కదా. మనది ఏంటమ్మా అమ్మగారు తెలీదా? ఆ రాశి ఆడు చెప్తాడు ఈరోజు ఈ రాశి ఉన్న వాళ్ళకి బాగోదు అంటారండి. అంత ఈడు గుండెలు ఏం పడిపోద్ది? రాయి ఎడిపోద్దండి. రాయి ఎడిపోయి ఈడు ఏం ఆలోచిస్తాడంటే ఈరోజు బాగోదంట, ఈరోజు బాగోదంట. కొన్ని చోట్ల ఏముంటుందంటే ఈ నెల అంతా బాగోదని ఉంటుందండి. అమ్మో ఈ నెల అంతా బాగోదంట, ఈ నెల అంతా బాగోదంట. మీకు గుడ్ న్యూస్ చెప్పమంటారంట, యేసు ప్రభు నమ్ముకున్న వాడికి అన్ని రోజులు కూడా సంతోషకరమైనవేనండి. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమె చెప్పండి. ఈ మాట నేనెందుకు చెప్తున్నాను? బైబిల్ ఆ మాట ఉంది. 118వ కీర్తనలో ఉన్న మాట ఏంటి? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సాహించి సంతోషించాలి. ఆమేన్. అక్కడ ఏముందో చదవండి, అందరు నాతో చెప్పండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. ఈ మాట అందరు నాతో నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. అందరు నాతోనండి. అదేదో ఇలా వచ్చేసి దిగిపోయేది కాదండి, ఇట్స్ అ లర్న్ ప్రాసెస్ అండి. అది ఖచ్చితంగా అది నేర్చుకోవాల్సిందేనండి. ఆమె చెప్పాలి గట్టిగా.